మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన రైతులు అటవీ శాఖ అధికారులపై ఫైర్ అయ్యారు. తమకు పట్టా పాస్ బుక్కులున్న పోడు భూముల పేరుతో సాగు చేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఏళ్ల తరబడి సాగు చేస్తూ పట్టా పాస్బుక్కులు కలిగి ఉన్నా కూడా అటవీ శాఖ అధికారులు తమ భూములంటే కూడా తమను సాగు చేయకుండా అడ్డుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని కూడా ఏదైతే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వేమనపల్లి మండలం చామనపల్లికి సంబంధించిన రైతులు కూడా జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ గూడైతే వినిపించినటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య, ఏంది అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? భూముల గురించి సారు, భూముల గురించి మాకు దండి బాధ ఉన్నది. ఈ గొల్లోళ్ళు మమ్మల్ని చేయనిస్తలేరు. ఈ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం వాళ్ళకి ఐడియా ఇచ్చి మొత్తం వాళ్ళు నాచులు దున్నుకోకటి పొద్దున నాచులే పెట్టుకోకటి ఇస్తులు మాకేమి ఇస్తలేరు. మేము పోతేనేమో వాళ్ళు వచ్చేద్దంటలు. పోయితే మాకు అడ్డం తిరుగుతాండ్రు. మాకు గొల్లోళ్ళు అడ్డం తిరుగుతాండ్రు. గొల్లోళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము పోయినప్పుడేమో ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటాను. వాళ్ళు పోయితేనే సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళనేమో దున్నుకోమంటారు. మేము పోయితేనే మాకు అడ్డం తిరుగుతాను. వాళ్ళు ఉప్పుగా గదే సంవత్సరం అది మాకు. మేము ఎప్పుడు 3-4 సంవత్సరాల పూట గిట్టనే పోతున్నాం వస్తున్నాం. పట్ట పాస్బుక్లు మాకు ఇచ్చిండ్రు. మాకు ఆ భూమి చూపుతామన్నారు. చూపలేదు. మేము వచ్చినాక చూపుతామని ఆ సార్ అన్నాడు. అద్దు పెట్టిండు. మేము ఎప్పుడు పోయినా కానీ ఆ సారు ఆగుళ్ళమ్మ అండు కానీ మాకు చూపులు లేదు. వాళ్ళనేమో దున్నుకుంటాను, మేమేమో చూసుకుంటున్నాం. మాకు ఎకరంన్నర ఉన్నది మా పాస్బుక్. మాకు మేము పోతే వాళ్ళు మమ్మల్ని దున్ననిస్తలేరు. వాళ్ళకు ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళకే 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు మేము పోతేనేమో మమ్మల్ని అద్దంటాను. మేము అట్టిగా పోయి వాళ్ళని అక్కడ నిలబడితేనే మమ్మల్ని అద్దంటాను. వాళ్ళనేమో దున్నుకొని ఇస్తాను. వాళ్ళు 10-15 మంది ఉన్నారు సాగు చేసేటోళ్ళు. మమ్మల్ని అద్దంటాను వాళ్ళు. చాలా మంది రైతులు అయితే వాళ్ళ పట్ట పాసుబుల్ పట్టుకొని వచ్చారు. కానీ నిజంగా ఈ పట్ట పాసుబుల్ ఉన్నప్పటికీ కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు అయితే సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు, కేసులు పెడతామని కూడా బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? అప్పుడు కాంగ్రెస్ హయాం, వైఎస్ఆర్ హయాం నుంచి మన గడ్డం వినోద్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ 67 సర్వే నెంబర్ అని ఈ ల్యాండు దీనికోసం పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. దీనికోసం మా ఊరి చామనపల్లి శివారులో అది 67 సర్వే నెంబర్ అని అందరికి దాదాపుగా ఒక 100-110 మందికి ఇవ్వడం జరిగింది. దానితోటి మేము గత 40 సంవత్సరాలుగా అలా ఉమ్మడి వ్యవసాయం చేసుకున్నాం. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందరూ కలిసి ఏ పంట వేసినా కూడా తలో ఇంత చేసుకొని అప్పుడు ఉమ్మడి వ్యవసాయం చేసుకున్నాం. అప్పుడు 2015 వరకు చేసుకున్నాం ఉమ్మడి వ్యవసాయం. ఆ 2015లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి మీరు చేయొద్దని మధ్యలో డిస్టర్బ్ చేసిండ్రు. సరే ఏదో ఒకటి మేము అప్పుడు మధ్యలో జాయింట్ సర్వే కోసం కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కూడా ఎంఆర్ఓలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి మధ్యలో వాగ్వాదం జరిగింది. వాళ్ళు కూడా మాకేం ఏం చెప్పలేకపోయారు. కాబట్టి దాంతో ఒక 2 సంవత్సరాలు మేము గ్యాప్ ఇచ్చి సరే ఏదో ఒకటి మాకు ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన వస్తుంది అని మేము సైలెంట్గా ఊరుకున్నాం. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ రైతులు ఆ ల్యాండ్ మీదకి వెళ్ళలేదు. కొంతమంది రైతులు మాత్రం రాజకీయ ప్రోద్బలంతో నైట్ రాత్రికి రాత్రి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు ట్రాక్టర్లు ఉన్నాయి కదా అనుకొని వాళ్ళు నైట్ ట్రాక్టర్లు పెట్టి ఇంట్లో కూడా ఫారెస్ట్ సహకారం ఉండొచ్చని మా అనుమానం. రాజకీయ ప్రోద్బలంతో ఈ ఫారెస్ట్ అండగా కావచ్చు. ఏదైనా ఎస్సీ, ఎస్టీలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ 84 మంది రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆ రైతులకు జాయింట్ సర్వేనో మరి ఈ ఎంఆర్ఓస్ కానీ వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కలిసి మాకు తగు న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం జారీ చేసినటువంటి పట్టా పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కుమ్మక్కై కూడా కొంతమంది రైతులకే సాగు చేసుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు. మరికొంతమంది రైతులను ఇబ్బందులకు గురి చేసి కూడా సాగు చేస్తే కేసులు పెడతామని అయితే బెదిరిస్తున్నారని అయితే రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్తో పాటు అదే అధికారులు కూడా చొరవ తీసి తమకు న్యాయం చేయాలని అయితే రైతులైతే అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.